హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము హెల్దీ అయిన రాగి ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి హాఫ్ కప్పు రాగి పిండి, హాఫ్ కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత కడాయి నుంచి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిపెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, ఒక టమాటా ముక్కలు కట్ చేసి వేసుకోండి. కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు రాగి పిండి, హాఫ్ కప్పు బొంబాయి రవ్వకి టోటల్ 1 కప్పుకి 3 కప్పుల నీళ్ళు పోసేసి సరిపడా ఉప్పు వేసేసుకొని హై ఫ్లేమ్లో నీటిని మరగనివ్వండి. నీళ్ళని మరిగిపోయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో కన్వర్ట్ చేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పిండిని ఇందులో వేసేసుకొని దీన్ని 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉండండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం ఉంచండి. 1 నిమిషం తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.